రెస్టారెంట్లో సర్వ్ చేసే రాజుగారి రొయ్యల పులావ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా రొయ్యలని ఉప్పు, కారం, నూనె వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. చిట్టి ముత్యాల రైస్ని బాగా వాష్ చేసుకుని నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నింటినీ బాగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హండీలో నూనె, నెయ్యి వేసి దీంట్లో దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న రొయ్యలు, పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్కి చిట్టి ముత్యాలు ఎంత బాగా వేగితే అంత రుచి ఉంటుంది, కాబట్టి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పులావ్కి సరిపడా కారం, ఉప్పు, పొడి చేసుకున్న మసాలా పొడి వేసి బియ్యానికి బాగా పట్టేలా వేయించుకోవాలి. ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే అవసరమైతే ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మీడియం హీట్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం గీ వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులావ్ రెడీ అయిపోతుంది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండ్ ప్రాసెస్ కోసం ఇక్కడున్న ఫుల్ వీడియో లింక్ని క్లిక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.